హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి మేము మా రిలేటివ్ ఒక ఆమె మలబార్‌లో అయితే స్కీమ్ కట్టామండి. సో, మా స్కీమ్ అయితే ఇంకో 1 మంత్ ఉంది కానీ తనదైతే అయిపోయింది. సో, అక్కడ ఈరోజైతే గోల్డ్ ఐటెమ్ అనేది తీసుకోవడానికి వెళ్తున్నాము. సో, అక్కడ మాకెంత అక్యుములేట్ అయింది అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి. అదేవిధంగా అక్కడ ఏ ఏ కలెక్షన్ ఉన్నది కూడా చూపిస్తాను. మ్యాక్సిమం మేము ఈరోజు ఇయర్ రింగ్స్ కొనడానికే వెళ్తున్నామండి. సో, అవి కూడా ఎటువంటి కలెక్షన్ అన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మేము వెళ్ళింది వచ్చేసి ఉగాది రోజు అండి. ఆ రోజే మేము ఫస్ట్ కొండగుడికి వెళ్ళాము. నెక్స్ట్ దాని తర్వాత ఇలా స్కీమ్ ఎక్స్పైరీ అయిపోయింది కదా అని తీసుకోవడానికి వెళ్ళామండి. సో ఉగాదికి డెకరేషన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. అప్పటి నుంచి ఇప్పుడు వ్లాగ్ షూట్ చేశాను కానీ ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మేము కట్టి స్కీమ్ వచ్చేసి మేము 11 గ్రామ్స్ అనేది ముందే అక్యుములేట్ చేసుకొని ఉంచేసుకున్నామండి. 11 మంత్స్ ముందే మా దగ్గర ఉన్న పాత ఇయర్ రింగ్స్ చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ అన్నీ ఇచ్చి 11 గ్రామ్స్ అయితే పెట్టుకున్నాము. సో అదే ఈ బాండ్ ఇచ్చారు వాళ్ళు. సో మేము కట్టే రోజు ఎంత అమౌంట్ అయ్యింది అనేది కూడా ఇందులోనే ఉంది. 11.6 గ్రామ్స్ అనేది మేము అక్యుములేట్ చేసుకొని ఫస్టే ఇచ్చేసామండి 11 మంత్స్ ముందు. నెక్స్ట్ మంత్లీ వచ్చేసి 3000 అయితే పే చేసాము. సో ఇక్కడ కూడా చూడండి ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి అనేది ఈ విధంగా రాశారు. ప్రజెంట్ గోల్డ్ రేట్ కూడా రాసి. సో ఫస్ట్ ఇక్కడైతే మేము చిన్న ఐటెం ఏదైనా తీసుకుందాము, 2 తీసుకుందాం అనుకున్నాము. మొత్తం మాకు అక్యుములేట్ అయ్యింది అయితే 11 + 4 మొత్తం 16 గ్రామ్స్ వరకు మాకు అక్యుములేట్ అయ్యింది. సో 2 ఐటమ్స్ తీసుకుందాం అన్నట్టు ఫస్ట్ చిన్నవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నామండి. సో ఇక్కడ కలెక్షన్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం తక్కువ కనిపించి హెవీ వెయిట్ లాగా అనిపించాయి. ఫస్ట్ జుమ్కాసే చూస్తున్నామండి. ఇవన్నీ డైలీ వేర్గా లేకపోతే అకేషనల్గా అంటే మనం పెద్దవి తీసుకుంటాం కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇవి సరిపోతాయి అనిపించాయి. సో దానికోసమే చిన్నవి చూస్తున్నామండి. కలెక్షన్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కదా, మనం దేనికైనా విఏ కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుందండి. ఇలా స్కీమ్స్ కట్టుకోవడం వల్ల మనకు ఆ విఏ అనేది తగ్గుతుంది. సో సెకండ్ అయితే నాకు ఈ బుట్టలు చాలా బాగా నచ్చాయండి. ఈ మోడల్ అయితే బాగా నచ్చింది. కానీ నాకు కాదు కదా, తనకు కావాల్సిందే చూసుకుంటుంది. కానీ నాకు నచ్చినవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ అక్కడ కొంచెం చిన్న బుట్టలు ఉంటే వాటి కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. మామూలుగా బుట్టలు అనేటప్పుడు జుమ్కీస్లో మనము ప్లెయిన్ గోల్డ్ కన్నా ఇలా 1-2 స్టోన్ అనేది తీసుకుంటేనే లుక్ అనేది ఉంటుంది. జుమ్కాస్ ప్లెయిన్లో అయితే అంత లుక్ అనేది అనిపించదండి. 1-2 స్టోన్ అనేది పర్లేదు, అంటే మనం రూబీస్ అయ్యి ఎమరాల్డ్స్ దగ్గర కూడా మనకి 75% బ్యాక్ ఉంటుందండి. సో మనం చూసి తీసుకోవచ్చు. సెమీ ప్రీసియస్ స్టోన్స్ అయితే బెస్ట్. నార్మల్ పిచ్ స్టోన్స్ అయినా దానికి కాస్ట్ అనేది ఎక్కువ పడదండి. సో జుమ్కాస్ అయిపోయిన తర్వాత ఈ చాందబాలి మోడల్స్ కూడా చూస్తున్నాము. సో ఇలాగా ఇటువంటివి అయితే బాగున్నాయండి. పైన రౌండ్ షేప్లో దుద్దులాగా వచ్చి మధ్యలో మామూలుగా చాందబాలి మోడల్ వచ్చి కింద బుట్ట అయితే వేలాడింది. నాకు అదైతే చాలా బాగా నచ్చాయి. కానీ డబుల్ బుట్టలు ఉంటాయి కదా, ఆ మోడల్ కోసం అడిగామో అవి లేవన్నారు. అంటే మాకు కావాల్సిన వెయిట్లో లేవు. ఇంకా ఇక్కడ చాందబాలి మోడల్స్ కూడా బాగున్నాయండి. కానీ చాందబాలి అంటే కొంచెం మనకి హెవీ వెయిట్ లాగా అనిపించవు, లెస్ వెయిట్ లాగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ చూసేసరికి 11 గ్రామ్స్ 12 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో స్టెప్ బుట్టలు ఉంటాయి కదా, అవి కూడా బాగానే ఉన్నాయండి. కానీ వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ లైట్ వెయిట్లో చూపించండి అంటే ఇవి చూపించారు.
సో మేమైతే 2 తీసుకోవాలనుకున్నాం కదా, ఏదైనా చిన్న ఇయర్ రింగ్స్ తీసుకొని నెక్స్ట్ నెక్లెస్ కానీ లేకపోతే 11 గ్రామ్స్లో మనకి నెక్ సెట్స్ వచ్చేస్తాయి కదా అన్నట్టు 5-6 గ్రామ్స్లో తీసుకుందాం అనుకున్నామండి. సో అవే చూపిస్తున్నాను. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్లో కూడా కొన్ని ఉన్నాయండి, 2-3 గ్రామ్స్లో కూడా. ఇవి కూడా కొంచెం ఆకులు, అప్పట్లో ఆకుల మోడల్ అలా ఉంటాయి కదా, అవి కొంచెం స్టడ్స్ కూడా ఉన్నాయండి. స్టడ్స్ కింద కొంచెం చిన్న చిన్నగా చైన్స్ లాగా వేలాడి కొన్ని డ్రాప్స్ లా ఉన్నాయండి. ఇవి అయితే డైలీ వేర్కి బాగుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏమొచ్చి చాందబాలి ఇయర్ రింగ్స్ అండి. అవి నేను పెట్టుకున్నాను కూడా, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఏదైనా గోల్డ్ కన్నం అంటే ఈ ప్రెజెంట్ డేస్లో చాలా సాహసమనే చెప్పాలి. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నది వచ్చేసి ఉగాదిలో షూట్ చేశాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం వచ్చేసి ఏప్రిల్ 12th ఇస్తున్నాను. సో నేను ఉగాదికి తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 8,360 రూపీస్ ఉండింది. నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 5,745 రూపీస్ అయిందండి. 3 డేస్లో గోల్డ్ చాలా ఫ్లక్చువేట్ అయింది. దీని ముందు వీక్ వచ్చేసి మనకి గోల్డ్ రేట్ బాగా తగ్గింది అనిపించింది, 5,285 రూపీస్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఒకేసారి 500 వరకు పెరిగిపోయిందండి. 285 నుంచి 2 రోజుల్లోనే 5,560 రూపీస్ ఒకసారి అయింది. దాని నెక్స్ట్ డే 5,745 రూపీస్ అయితే చాలా ఈజీగా పెరిగిపోయింది. తగ్గడం 10 రూపాయలు తగ్గుతుంది కానీ పెరగడం హండ్రెడ్స్లో పెరిగిపోతుంది. సో మన గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మా స్కీమ్సే బెస్ట్ అని అంటానండి. తర్వాత మొత్తం అక్కడ ఉన్న కలెక్షన్ ఇలా ఒక వీడియోలో షూట్ చేశాను. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా గోల్డ్ కొనేటప్పుడు విఏ మనకు తగ్గాలనుకుంటే మనం స్కీమ్స్ పెట్టుకోవాలండి. అర్జెంటుగా అయితే కొనేసి పెట్టించుకోవాలని లేని టైంలోనే విఏ అయితే చాలా వరకు స్కీమ్స్ ద్వారా తగ్గుతుంది, 18% వరకు తగ్గుతుంది. సో మనం గోల్డ్ కొనేటప్పుడు కూడా అడావిడిగా కొనేయకుండా చాలా చూజీగా కొనుక్కోవాలండి. స్టోన్స్ అవి లేకుండా బాగా నచ్చే ఐటెం అయితే మనం చెప్పలేము, స్టోన్స్ ఉన్న తీసుకోవచ్చు, కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే స్టోన్ లేకుండా ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. నెక్స్ట్ అలా కాకుండా మేము 16 గ్రామ్స్ అక్యుములేట్ ఉన్నాయి కదా, దానికే ఫుల్గా తీసేసుకుందాం అనుకుంటున్నామండి. సో అందుకే ఇవి చూస్తున్నాము. ఈ బొట్లు అయితే చాలా బాగున్నాయి, వచ్చేసి 16 గ్రామ్స్ అనుకుంటాను. సో ఇది వచ్చి అమ్మవారు దగ్గర అమ్మవార్లు ఉన్నాయండి, కానీ మేము క్రిస్టియన్స్ కదా తీసుకోము, కానీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని చూపిస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగానే ఉన్నాయండి, 17-18 గ్రామ్స్లో వచ్చాయి ఇవి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇవి 16 గ్రామ్స్ అనుకుంటాను. గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్, నెట్ వెయిట్ 14 గ్రామ్స్, స్టోన్ వెయిట్ ఏమో 4 గ్రామ్స్ ఉందండి. స్టోన్ కాస్ట్ వచ్చేసి 2,884 రూపీస్ అయితే పడుతుంది. ఇవన్నీ సెమీ ప్రీసియస్ అయితే కాదండి, నార్మల్గా సరోస్కి పర్ల్స్ కూడా కాదు అవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ గోల్డ్లోనండి, ఇది 16 గ్రామ్స్లో వచ్చాయి. అక్యుములేషన్ అయితే 14 గ్రామ్స్ అండి. ఇది చూడడానికి బాగానే ఉన్నాయి కానీ పెట్టుకున్నాక అంత లుక్ అనిపించట్లేదు. ఇటువంటి ప్లెయిన్ గోల్డ్ అంత లుక్లా ఉండవండి, కొన్ని చూసేదానికి బాగోదు కానీ పెట్టుకుంటే బాగానే ఉంటాయి, కానీ ఇవైతే అంత బాగాలేవు. వెయిట్ కూడా బాగా ఎక్కువ అనిపించాయి, పెట్టుకుంటే చెవి కూడా బరువుగా అనిపించింది. ఓన్లీ గోల్డే కదా, సో అందుకే ఇవైతే అంత ప్రిఫర్ చేయలేదు. పైన కూడా స్క్వేర్ షేప్లో వచ్చి చూడడానికి అయితే బాగానే ఉంది, బుట్టలాగా లేకుండా పంజరం ఆ మోడల్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను చూపించాను కదా, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఫస్ట్ రౌండ్ షేప్లో వచ్చాయి, కింద చిన్న బొట్టు వచ్చి దాని కిందనే పెద్ద బొట్టులా వచ్చింది. ఈ పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి.
ఈ నెక్స్ట్ ఇవి అండి, ఇవి మీకు చూపించాను కదా. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చూడడానికి చాలా హెవీగా ఉన్నాయి కానీ వెయిట్ మాత్రం 17 గ్రామ్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి కూడా. నెమల్ షేప్లో ఉంది. సేమ్ ఇటువంటి ఇయర్ రింగ్స్ నా దగ్గర కూడా ఉన్నాయండి, కానీ అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అవి కూడా నాకు 3 తులాస్ ఇలా పడ్డాయి రెండు కలిపి. కానీ ఇది 17 గ్రామ్స్లో వచ్చాయంటే చాలా లైట్ వెయిట్ అనుకోవచ్చు. సో ఇవ్వండి, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇందులో స్టోన్ వెయిట్ కూడా మనకి ఎక్కువ లేదు. చాలా అంటే చాలా బాగుంది. నెమలితో ఉన్నది. రింగ్స్ ఎస్టిమేషన్ అనేది చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ మనకి 19 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉంది. ఆ రోజు రేట్ వచ్చేసి 8,360 రూపీస్ అని చెప్పాను కదా. అదండి విఏ వచ్చేసి 18% ఉంది. సో దానికి టోటల్ అమౌంట్ వచ్చేసి 1,77,976 రూపీస్ అయితే ఎస్టిమేషన్ అండి. మనం ఏమి స్కీమ్ లేకుండా పే చేస్తే దానికి జిఎస్టీ వచ్చేసి 3% కదా, 5,368 రూపీస్. టోటల్ 1,84,000 అయితే పడుతుందండి. సో మేమైతే చాలా మంచి ఐటమ్ అయితే తీసుకున్నామండి. లైట్ వెయిట్లో హెవీగా కనిపించే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. వాటిని నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. అదేవిధంగా మా స్కీమ్ అక్యుములేషన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా దాని రేట్ ఎంత అయింది, దాని విఏ మేము ఎంత పే చేసామనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.